భగవంతుడు కృష్ణ భగవాను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దైవం మానవ రూపంలో అవతరించని లోకంలో అనే పాట నాకు గుర్తొచ్చింది. ఒకసారి దీన్ని మీరు ఫోకస్ చేస్తారు. బొమ్మ చూశాక అప్పుడు మనం మాట్లాడుకున్నాం. జూమ్. జగనేనా సార్ అది? అవును, మీనాక మీకు ఇస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఆ పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు, దొంగ చూపులు. వారి మధ్యలో ఒక కుక్కను పెట్టారు. కుక్క నక్క వాళ్ళంటే పెట్టారు, ఎవరు పెట్టారు? ఇది నిన్న ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్, జనరల్గా ఎక్కడో రోడ్డు మీద ఏదో ఫ్లెక్సీ కడతాం వేరు. ఇవన్నీ యాడ్ ఏజెన్సీస్ యొక్క సొంత పెద్ద పెద్ద బోర్డులు అవి. మరి ప్రభుత్వానికి ఎన్నో లక్షల్లో కోట్లలో పే చేసి వాళ్ళు తీసుకుంటారు హైవే హోర్డింగ్స్. అటువంటివి ఎవరో ఒక దగ్గర ఎవరో ఏదో పెట్టాడంటే అది వేరే విషయం. జగనన్న కనెక్ట్స్ అనే పేరుతో కొన్ని పొలిటికల్ జననేత అని వీటితో పాటు అవి ఓకే. మరి ఇది కూడా, మరి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మా భీమవరంలో, విజయవాడలో, గుంటూరులో, ఒంగోలులో, అలా ఎన్నో చోట్ల మరి ఎవరు అప్రూవ్ చేశారో కానీ ఓకే. తనను తాను భగవంతునిగా భావించుకోవటం కొత్తవి కాదు. బిఫోర్ క్రీస్తు పుట్టక పూర్వమే. ఎందుకంటే ఎందరో అభిమానించే, మనందరం కూడా అభిమానించే భగవత్ స్వరూపుడైన యేసుక్రీస్తు పుట్టక మునిపే 1000 సంవత్సరాలు, 1000 కాదు, ఆల్మోస్ట్ 1500 సంవత్సరాల పూర్వం, అంటే క్రీస్తు పుట్టడానికి ఈజిప్ట్లో కింగ్ని ఫారో అనేవారు. ఆ ఫారోస్ తమని తాము, సమ్ గ్రీక్ కింగ్స్ కూడా దైవంలాగా భావించేవారు. వారిని ఎవరైనా ముట్టుకుంటే, పొరపాటున పరిచారకులు ముట్టుకుంటే వారికి మినిమం శిక్ష మరణ శిక్ష ఆ రోజుల్లో. సో ఆ ఫారోలు పోయారు. ఆ తర్వాత మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వాలు వచ్చినాయి. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి ఇలా తమను తాము సాక్షాత్తు భగవత్ స్వరూపునిగా అక్కడ మరి ఆ గెటప్ అది చూస్తే మరి ఇప్పుడు మనందరం ఎంతో భక్తిగా కొలుచుకునే షిరిడి సాయిబాబా రీతిలో జీసస్ క్రైస్ట్ అంటే మనకు తెలిసిన జీసస్ క్రైస్ట్ ఎక్కువగా తెలుగు వారు కనెక్ట్ అయ్యేది విజయ్ చందర్ కనెక్ట్ అవుతారు. కరుణామయుడి సినిమాలో మరి ఒక గెడ్డం లేని కరుణామయుడిగా, అలాగే చిరుగడ్డం లేని మైనస్ గడ్డం అన్నమాట నేను చెప్పబోయేది. గడ్డం అడ్డం లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెదరని చిక్కటి చిరునవ్వుతో ఆయన ఆ కొండ మీద కూర్చొని పసిపాపల మధ్య చుట్టూ జనం అందరూ గుమికూడి కానుకలు, దక్షిణలు ఇస్తూ వారి వారి చేతివృత్తుల వారు మరి వారు చేసింది ఇస్తున్నారా, మరి అందరూ కూడా ఈయనకి మనం తిరుపతి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని హుండీలో
డబ్బులు వేస్తాం. ఆ మాదిరిగా వాళ్ళందరూ కూడా మరి కానుకలు ఇస్తున్నారు. మరి చిరునవ్వుతో వారిని దీవిస్తున్నట్టుగా చాలా ఒక దేవకొండ రిషికొండ సార్ వెనకాల కొండ కావచ్చు, ప్యాలెస్ కట్టకుండా రుచికొండ కావచ్చు, చెప్పలేం. డప్పులు కూడా వాయిస్తున్నారు జనం. చాలా చాలా ఆర్ద్రతతో కూడుకున్న ఈ చిత్రం, అంటే ఒక ఆర్టిస్ట్ వేసిన దాన్ని ఇలాగా ప్రింట్స్ తీయటం జరిగింది. మరి జలాశయాలు అన్నీ ఉన్నాయి. మీ సీఎం గారే డిజైన్ చేసుకున్నారట దీన్ని, నిజమే? అంటే ఇటువంటి ఆలోచన సాధారణ మానవులకు రాదు కనుక నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తా. పైగా ఆయన తరచూ ఆ చంద్రబాబు నాయుడు, ఆ దత్తపుత్రుడు అనే వ్యక్తులను కూడా ఆ కొండ చాటున నక్కి నక్కి చూస్తున్నట్టుగా ఆ ప్రవేశపెట్టిన విధానం ఇది డెఫినెట్గా. అంటే దాని ఉద్దేశం ఏంటి సార్? అధికారులు ఒళ్ళు బిడ్డ కూడా ఉన్నట్టున్నాడే, చూడండి కొంచెం. ఓ పసిబాలుడు కూడా ఒళ్ళు ఉన్నట్టున్నాడు ఉన్నాడు కదా. ఆ లాలన, ఆ ఆప్యాయత డెఫినెట్గా. ఓ భుజం ఎక్కిన ఒక బాలిక, ఆ ఆర్ద్రత, ఆ సౌభ్రాతత్వం నిజంగా ఇది అన్యజన అసాధారణం. సరే, ఎంతైనా ఒక వ్యక్తి బ్రతుకుండగానే దేవుడిగా ప్రజలు భావించడం ఒకటి, మరి అలా భావించని ప్రజల్ని భావించేలా చేయటంలో భాగంగా ముందు తనను తాను భావించుకోవటం కూడా ఒక అద్భుతమైన భావన. అలాంటి భావనలు అందరికీ రావు. ఏదైనా మా నాయకుడికి అంత చక్కటి భావన రావటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు ఆ ఫోటోలు లేకుండా ఉంటే మరి కొంచెం బాగుండేదేమో. ఎందుకంటే ఇది వారికి, ఇటువంటి ఫోటో వారికి ఎంతో ఆనందాన్ని కలిగించే అంశం. మరి వారేదో బాధపడుతున్నట్టుగా ఇది చూపెడతాం. అసలు నిజంగా చెప్పాలి అంటే ఇది జగనన్న వేయటం కాకుండా ప్రతిపక్షాలు ఇదే పోస్టర్ని ఇంకా విరివిగా ప్రింట్ చేసి వేస్తే వారి విజయం మరింత దిగ్విజయం అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు హర్షించరు ఇలాంటివి.